వెల్కమ్ టు ఓల్గా డిజిటల్ ఎక్స్క్లూజివ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లోని ముఖ్యంగా శివారు ప్రాంతంలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం అనేది జరిగింది. ముఖ్యంగా హయత్ నగర్ లోని కుంట్లూరు ప్రాంతంలో వేగంగా వస్తున్న డీసీఎం అయితే అంతే వేగంగా వస్తున్న కారు ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంలో కారు అయితే నుజ్జు నుజ్జు అయింది. మొత్తం మీద కారులో నలుగురు ప్రయాణిస్తుండగా ముగ్గురు అయితే స్పాట్ డెడ్ అయ్యారు. ఒకరైతే గాయాలతో బయటపడ్డారు. ఆ గాయాలైన వ్యక్తిని అయితే హయత్ నగర్ లోని దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా ఆ చనిపోయిన ముగ్గురు అయితే పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రమాదంలో మరణించిన వారైతే చాలా యంగ్, అంటే వాళ్ళ ఏజ్ కూడా దాదాపు 24-23 ఉన్నట్టుగానే కనిపిస్తున్నది. అయితే ఈ ప్రమాదానికి ముఖ్య కారణం అయితే అతివేగం అనేది అయితే ఆ పోలీసులు అయితే ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు తెలుస్తున్నది. అలాగే మొత్తం మీద ఈ కేసును నమోదు చేసుకొని ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు అయితే చేపట్టారు. ముఖ్యంగా చనిపోయిన వారిలో ఆ చుంచు త్రినాథ్ రెడ్డి 24 ఏజ్ అయింది. తర్వాత చుంచు వర్షిత్ రెడ్డి ఆయనది కూడా 23 ఏజ్. అలాగే పినింటి చంద్రసేన రెడ్డి ఈయనది 24 సంవత్సరాలు మాత్రమే ఉన్నది. అలాగే గాయపడిన వారిలో అలిమేటి పవన్ కళ్యాణ్ రెడ్డి ఈయన గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ముఖ్యంగా ఈ ప్రమాదానికి అయితే అతివేగమా లేదంటే ఏదైనా మద్యం మత్తులో ఉండి ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి అయితే పలు అనుమానాలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అయితే వెంటనే అప్రమత్తమై అంబులెన్స్ కి తదితర అంటే పోలీసులకు కూడా కాల్ చేసి అయితే వాళ్ళని పిలవడం జరిగింది. ముఖ్యంగా పోలీసులు వచ్చిన తర్వాత ఈ ప్రమాదానికి సంబంధించిన అన్ని విధాల అన్ని కోణాల్లో అయితే దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రమాదానికి అక్కడ ఉన్న రోడ్డు కూడా చాలా కంజెక్టెడ్ గా ఉన్నట్టయితే మనకు ఆ సీసీ ఫుటేజ్ లో కనిపిస్తుంది. అతి వేగంగా వచ్చిన రెండు వాహనాలు అయితే అతి వేగంగా వచ్చాయి ఒకేసారి. అంటే అదే పాయింట్ లో చాలా దారుణంగా ఆ రెండు అయితే ఢీకొనడం జరిగింది. మొత్తం మీద ఈ ఘటనలో అయితే మనం విజువల్ చూస్తున్నాము. మొత్తం కార్ అయితే నుజ్జు నుజ్జు అవడం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి కావాల్సిన అంటే ప్రమాదానికి పూర్తి ఎలాంటి సంఘటన జరిగింది అంటే మొత్తం మీద ప్రమాదం ఎందుకు జరిగింది అని చెప్పేసి అయితే పూర్తి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు.